సూపర్ స్టార్ కృష్ణ వర్సెస్ ప్రిన్స్ మహేష్ బాబు. పోలికలేంటి, తేడాలేంటి? సూపర్ స్టార్, ఎవర్ గ్రీన్ హీరో నటశేఖర కృష్ణగారు, ఆయన చిన్న కుమారుడు నేటితరం సూపర్ స్టార్ మహేష్ బాబుగారు. తండ్రి కొడుకులిద్దరూ తెలుగు సినిమా చరిత్రలో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కానీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న, కృష్ణగారికి మహేష్ బాబుకు ఉన్న పోలికలేంటి? వీరిద్దరిలో తేడాలేంటి? ఏ విషయంలో ఎవరు బెటర్? ముందుగా పోలికలు చూస్తే ఇద్దరికీ అందం, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణ. కెమెరా ముందు నిలబడగానే తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఇద్దరిలోనూ కనిపిస్తుంది. అలాగే ఇద్దరూ తమ కెరీర్లో విభిన్నమైన కథలు, ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించారు. కృష్ణగారు తన కాలంలో జేమ్స్ బాండ్, కౌబాయ్, గూఢచారి, విప్లవ నాయకుడు, పోలీస్ ఆఫీసర్ వంటి ఎన్నో కొత్త తరహా పాత్రలు చేశారు. మహేష్ బాబు కూడా తన తరంలో కొత్త తరహా కథలు, యాక్షన్, ఎమోషనల్ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. కానీ ఇక్కడే అసలు తేడా ఉంది. కృష్ణగారి కెరీర్లో వేగం అద్భుతం. ఒకే ఏడాది ఏకంగా 18 సినిమాలు విడుదలైన రికార్డు ఆయన సొంతం. వందలాది సినిమాల్లో నటిస్తూ నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా కూడా పనిచేశారు. అంటే కృష్ణగారు ఒక పూర్తిస్థాయి సినీ వ్యవస్థను నడిపిన వ్యక్తి. మహేష్ బాబు మాత్రం సినిమాల సంఖ్య కంటే ఎంపిక చేసుకునే కథ, భారీ స్థాయి నిర్మాణ విలువలు, స్టార్ ఇమేజ్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. నటన విషయానికి వస్తే కృష్ణగారి బలం సహజమైన నటన, డైలాగ్ డెలివరీ, ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్, పాత్రకు తగ్గ మేనరిజమ్స్. మహేష్ బాబు బలం సూక్ష్మమైన ఎక్స్ప్రెషన్స్, కళ్లతో నటించడం, స్టైల్, కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్. అందుకే మాస్ ఎనర్జీ, వైవిధ్యమైన పాత్రలు, ప్రయోగాలు అంటే కృష్ణగారు నాకు ప్రత్యేకంగా నచ్చుతారు. సైలెంట్ ఎక్స్ప్రెషన్స్, స్టైల్, కంట్రోల్డ్ యాక్టింగ్ అంటే మహేష్ బాబు ప్రత్యేక ఆకర్షణ. మరి మంచితనం విషయంలో ఇది పోటీ పెట్టి కొలవగల విషయం కాదు. ఇద్దరూ తమదైన విధంగా అభిమానులను, సమాజాన్ని ఆదుకునే కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఎవరు ఎక్కువ మంచివారు అని తీర్పు చెప్పడం కంటే ఇద్దరి మంచితనాన్ని ఇద్దరి కోణాల్లోనే చూడటం న్యాయం. అయితే నా వ్యక్తిగత అభిప్రాయం అడిగితే సినిమా రంగంలో బహుముఖ ప్రజ్ఞ, ప్రయోగాలు, వేగం, కొత్త ట్రెండ్స్ను పరిచయం చేయడంలో కృష్ణగారిదే పైచేయి. స్టార్ ఇమేజ్ను ఆధునిక తరానికి తగ్గట్టుగా కొనసాగించడంలో, స్టైలిష్ ప్రెజెన్స్లో మహేష్ బాబు ప్రత్యేకమైన స్థాయిలో ఉన్నారు. చివరగా కృష్ణగారు ఒక తరం మొత్తాన్ని ప్రభావితం చేసిన సూపర్ స్టార్. మహేష్ బాబు మరో తరాన్ని ఆకట్టుకున్న సూపర్ స్టార్. ఒకరు తండ్రి, మరొకరు కొడుకు. కానీ ఇద్దరూ తెలుగు సినిమా గర్వించదగ్గ సూపర్ స్టార్లు. ఇప్పుడు అసలు ప్రశ్న మీకే. కృష్ణగారి నటన, మహేష్ బాబు నటన, మంచితనంలో మీకు ఎవరు ఎక్కువగా నచ్చుతారు? వీరిద్దరిలో ఏ అంశాల్లో ఎవరు బెటర్ అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి. ఇలాంటి ఆసక్తికరమైన సినీ విశ్లేషణల కోసం జనవిజయన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి. మీకు నచ్చిన వారికి షేర్ చెయ్యండి.